ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతుంది. ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టంపై 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఇక ఈరోజు ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతుంది. ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టంపై 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్లుగా ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతూ ఉన్నాయి. అల్లూరు జిల్లాలోని లంబసింగిలో ఏకంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. చింతపల్లిలో 8 డిగ్రీలు, అరకలోయలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.